టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కథ నడిచిందే మంత్రి కేటీఆర్ పిఏ తిరుపతి అని ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఆరోపించారు. కామారెడ్డి జిల్లా గాంధార్లో రేవంత్ రెడ్డి నిరుద్యోగ నిరాహార దీక్ష చేశారు. కేటీఆర్ పిఏ తిరుపతిది పేపర్ లీక్ కేసులో ఏటూ నిందితుడు రాజశేఖర్ది పక్క గ్రామాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసలు రాజశేఖర్ రెడ్డికి టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి ఉద్యోగం ఇప్పించిందే కేటీఆర్ పిఏ తిరుపతి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇక కేటీఆర్ పిఏ తిరుపతి నిందితుడు రాజశేఖర్ సన్నిహితులిద్దరికి కూడా గ్రూప్ 1లో అత్యధిక మార్కులు వచ్చాయని కూడా చెప్పారు. కేసీఆర్కు షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ అయితే మంత్రి కేటీఆర్కు షాడో మంత్రి పిఏ తిరుపతి అని అన్నారు. గ్రూప్ 1లో 100కు పైగా మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. పత్రికా సమావేశం తర్వాత నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్ళని కస్టడీలోకి తీసుకోక ముందే, వాళ్ళని విచారణ చేయక ముందే తారక రామారావు గారికి ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి మాత్రమే ఈ ప్రశ్న పత్రాల లీక్ కుంభకోణంలో ఉన్నారు. మిగతా ఎవ్వరికి సంబంధం లేదు. సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇద్దరు వ్యక్తులని ఎట్లా నిర్ధారించిండు? తారక రామారావు గారు ఏమైనా ప్రత్యేక విచారణ అధికార లేదా సంబంధిత శాఖ మంత్ర లేదా తారక రామారావు గారికి ఇతరులు ఎవరు లేరు అని ఈ ఇద్దరు వ్యక్తులకే సంబంధం ఉందని తారక రామారావు గారికి ఎవరు నివేదిక ఇచ్చిండ్రు? కేటీఆర్ ఎలా నిర్ధారించిండు? ఇది మూడవ అనుమానం. అదే విధంగా ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైనా ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు కానీ ఉద్యోగ అవకాశాలకు అనర్హులు. ఆ సంస్థలో పనిచేసే